ఈ పడంచె నియోజకవర్గం కండువా కప్పుకోకూరి మీరు అల్లనే ఉండరు, మీరు అల్లనే ఉండరు, మేము ఇట్లనే మాట్లాడతాం అని తెలియజేస్తూ నిన్న వచ్చిన సన్నాసులకు మళ్ళా చెప్తున్నా, సన్నాసన కొడుకులకు మళ్ళా చెప్తున్నా, రైతు రుణాల గురించి. కానీ ఏదన్నా మేము ఇబ్బంది పెడితే మాట్లాడు తప్ప మంచి కార్యక్రమాలు అయితే రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే కొడుక ఒక్కరొక్కరి బట్టలు ఉడదీసి మళ్ళా నగ్నంగా ఊళ్ళో చెప్పులు పెడలేస్తామని తెలియజేస్తూ రైతులను తప్పులు వచ్చేసరికి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి చెప్తున్నా, రైతులకు కూడా నేను దండం పెడుతున్నా, కాలు మొక్కుతున్నా. మీకు ఒక్క రూపాయి కూడా 2 లక్షల రూపాయల కంటే ₹1 కూడా తక్కువ రేవంత్ రెడ్డి గారు చేయరు. వాళ్ళ క్యాబినెట్లో కూడా 3 రోజుల కింద మాట్లాడినారు. ఎన్ని డబ్బులైనా సరే మనం రుణమాఫీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ఆ రుణమాఫీ ఎన్ని వేల కోట్ల రూపాయలైనా సరే ఆ రుణమాఫీ చేసి తీర్థమని సాక్షాత్తు క్యాబినెట్ 3 రోజుల కింద మాట్లాడి నిర్ణయం తీసుకొని రైతులకు హామీ ఇచ్చింది. రైతు కూడా తప్పుదు పట్టకండి, ఎవరైనా లంగాలు ముచ్చాలు అప్పగాలి మన టీఆర్ఎస్ ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఎంబడి ఊపిరి మీ ఎంబడి 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఓట్లు వేసి ఇచ్చిండ్రు, మీ ఎంబడి మేము తిరుగుతాం, ఆరకట్టలు తిరుగుతాం, అధికారులతో మాట్లాడతాం, కలెక్టర్తో మాట్లాడతాం, అందరితో మాట్లాడి మీ రుణమాఫీ అయిందాక మా సొంత ఇంటి మనుషుల యొక్క చూసుకొని మీ రుణమాఫీ అయ్యే విధంగా మీరు మోసం చేసి 25,000 ఒకసారి, 50,000 ఒకసారి, 75,000 ఒకసారి, ₹1,00,000 ఒకసారి మాఫీ చేసినటువంటి వృక్షలు లపంగాలు మీ పార్టీ, మీ క్యాడర్లు, మీ లెక్క. మేము ₹2 లక్షల 15 రోజుల్లో ₹2 లక్షల మాఫీ చేసినటువంటి జనులు మా రేవంత్ రెడ్డి గారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టగానే మా నాయకుడు టాటా శ్రీనివాస్ గౌడ్ ఒకటే చెప్పిండు, కొడుకులు వచ్చి ప్రెస్ మీట్ గుమ్మడిదాల కాడ పెట్టిండు. గుమ్మడిదాల కాడ పెడితే ఖచ్చితంగా ఉమ్మడి మండలంలో అందరూ వచ్చి ఆడ ప్రెస్ మీట్ గురించి ఒక్కరొకరు బట్ట కూడా తిందని చెప్పిండు మా టాటా శ్రీనివాస్ గౌడ్ గారు. ఏదైనా చెప్తున్నాము, మా జిల్లా నాయకులు దామోదర్ రాజనరసింహ గారు మరియు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాబినెట్ తీర్మానం చేసి అద్భుతమైనటువంటి ₹2 లక్షల మాఫీ చేస్తే వీళ్ళకి అంత కళ్ళ మన్ను పోతున్నది. కళ్ళ ఏదైతే ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తున్నాయి, ఆ ఎలక్షన్లో ఏం చెప్పాలి, ₹2 లక్షల మాఫీ అని ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉంటే ఆ రైతు దగ్గర పోయి వీళ్ళు ఒక మా ఊళ్ళో బదిలాడుతున్నారు, అదే రాజే రైతు దగ్గర మా వీటికి పోదాం, అడిగి 10 నిమిషాలు మాట్లాడదాం, వాళ్ళు మాట్లాడండి, అలా మాట్లాడేది మనం ఎందుకు కావాలని రైతు చెప్పే పరిస్థితి అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితి ఉన్నది, ఏం ఇబ్బంది లేదు. మేము కార్యకర్తలు కూడా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముతున్నారు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. ఎవరు టీఆర్ఎస్ ఆగమాగం ప్రెస్ మీట్ పెట్టేది రుణాలని మాఫీ కాలేవని. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా 70% వాళ్ళందరూ కూడా రుణాలు మాఫైంది. మరి శిక్షణ ఉండొచ్చిరా, శిక్షణ లేకొచ్చిరా, దాని మీదకి ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మా కిష్మిక తక్కువ మాట్లాడిన కానీ నేను కూడా జాగ్రత్తగానే మాట్లాడతా. ఏదైతే నిన్న మాట్లాడిన ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడుతున్నాను. ఏదైతే కేటీఆర్ మాట్లాడుతున్నాడు, అధికారులు పనిచేస్తారా, రైతుల అధికారుల దగ్గర పోతారా అని మాట్లాడిన ఈ కేటీఆర్కి నేను చెప్తున్నా, మన రుణమాఫీ కాలేదు, కొంతమంది కాలేదు, టెక్నికల్ ఆప్షన్ మీద కాలేదు. ఆ సోలత్పల్లి ఉన్నది, సోలత్పల్లిలో 90% అయిపోయింది, ఒక 10% రైతులకు కాలేదు. 10% రైతులకు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారు ఏం చెప్పింది, ఆడ ఏవో రైతుల దగ్గరికి రండి, మీద టెక్నికల్ ప్రాబ్లమ్ తీసుకోండి అని చెప్పి రైతులందరూ సంతోషంతో పోయి రైతు మాఫీ చేసుకుంటే మరి మీకెందుకు నాయన ఇదంతా బాధ, మీకెందుకు? కేటీఆర్ నేను చెప్తున్నాను, ముఖ్యంగా ఏదైతే హరీష్ రావులో మాట్లాడుతూ రుణమాఫీ చేయలేదని చెప్పి, హరీష్ రావులో మేము ఒకటే హెచ్చరిస్తాము, మీకేమైనా సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం ఏమైనా ఎత్తులేని మొగాలు చెప్పాలి దమాకుంటుంది అన్నట్టు ₹2 లక్షల రుణమాఫీ చేసినటువంటి రైతులు బాధ మీకెందుకురా, మీ కుటుంబానికి కల్వకుంట కుటుంబానికి మీకెందుకురా ఈ సన్నాస లక్షణాలు? మీ అయ్యనేమో అట్లా, నువ్వేమో ఇట్లా, మీ భావనేమో అట్లా, ఆమె కోటలతం చేసి ఆమె జైలు పాలైపోయింది. మీ కాంతాన్ని మొత్తం కథమయ్యే పరిస్థితులు నాయన ఈ తెలంగాణలో. ఎన్నో వచ్చిన మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మర్యాద చెప్తున్నాం. మీ వచ్చిన నిన్న ఏదైతే టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో చీము నెట్టు ఉంటే, సిగ్గు శరం ఉంటే మీరు మాలిక 10 సంవత్సరాలు ఏపీ మీద ఉన్నాం, 10 సంవత్సరాల దాకా 10 సంవత్సరాలు మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలని ఏం తెచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాల దాకా కండువ మార్చకుండా నువ్వు ఏ తీసుమాట్లాడితే ఉంటుందో వాడిని మేమే అప్రిషియేట్ చేస్తాం. మా టీఆర్ఎస్
సిగ్గు శరం లేకుండా ఎప్పుడు కండువాలు మారుతాం, ఎప్పుడు వెళతాను పోదాం, ఎప్పుడు మాట్లాడదాం, లపంగగా లెక్క నిచ్చడగా లెక్క సిగ్గు శరం లేకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మళ్ళా బాగులేదు. దయచేసి హెచ్చరిక అనుకోండి, ఇంకా మీరు ఏమని అనుకోండి. దయచేసి నేను టీఆర్ఎస్ కార్యకర్త ఒకటే చెప్తున్నాం, ఇరవై దాకా మేము ఊపినం జర ఎంతమంది అయినాం. ఎందుకంటే ఇంతకుముందు నాగనమ్మ చెప్పుడు ఏం చేద్దాం నరసింహరావు చెప్పాడే, అప్పుడే ఎందుకు మీద పడ్డాము పడమని చెప్పినాం. కానీ ఇక్కడే రెండోసారి కూడా మాట్లాడితే ఖచ్చితంగా మీద పడ్డాం, మీ బట్టలు కూడా తీస్తాం, మీ చరిత్ర మొత్తం 10 సంవత్సరాలు తల్లి విధంగా ఆకలి మీద ఉన్న సినిమాలు ఇవన్నీ వేదిక మీద ఉన్నాయని ఆకలి మీద ఉన్న సినిమాలు 10 సంవత్సరాల తను ఉన్నాయి. మీ పడతాం ఖచ్చితంగా కేటీఆర్ మీరు చెప్తాం. అరే ఆడ ఏదైతే కేటీఆర్ పాములు పెట్టుకుంటే కూర్చోడం లేదు, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఏమో మా పాములు అన్నావు. ఈ రోజు పోయి బుల్డోజర్ మీద హైడ్రా పెడితే నా పాములు కాదు 10 పెట్టి పాములు అని ఒక చెక్కగా లెక్క మాట్లాడుతున్నారా కేటీఆర్? ఒక చెక్కగా అంటే అర్థం అట్లా చెక్క నాకు ఇట్లా ఉంది. బడుగు బలహీన వర్గాలు లేనటువంటి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడే దమ్ము లేదని